ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఇక్కడ వాక్యంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటే నీతిమంతులైన వారందరూ కూడా యెహోవాను బట్టి ఆనందగానము చేయాలి. ఎందుకు అంటే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ 10వ వచనం ఒకసారి చదువుకుందాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. చూడండి, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. కానీ నువ్వు భక్తిహీనుడు కాదు, భక్తిహీనురాలైతే కాదు. నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చేసావు కదా, ఆయన నమ్ముకున్నావు, ఆయన ఆశ్రయిస్తున్నావు, ఆయన యందు విశ్వాసం ఉంచావు కాబట్టి ఆయన కృప నిన్ను ఆవరించుచున్నది. ఆయన కృప నిన్ను ఆల్రెడీ ఆవరించుంది కదా. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది, ఆయన కృప నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ఆయన కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంది. కాబట్టి ఆయన కృప నిత్యము నిన్ను నడిపించుచున్నది. కాబట్టి నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. కాబట్టి ఆయన రక్తంలో నువ్వు కడగబడి నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడ్డావు. కాబట్టి నువ్వేం చేయాలి? మనుషుల్ని బట్టి సంతోషించకూడదు, మనుషుల్ని బట్టి ఆనందగానం చేయకూడదు, దేవుణ్ణి బట్టి ఆనందగానము చేయాలి. యెహోవాను బట్టి అంటే యేసయ్యను బట్టి ఆనందగానము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది సినిమాలు బట్టి సంతోషిస్తారు, సీరియల్స్ని బట్టి సంతోషిస్తారు, లోకంలో వ్యర్థమైన వాటిని బట్టి సంతోషిస్తారు. ఉపయోగం ఏముంది? అవి నీకు నష్టాన్ని తెచ్చిపెడతాయి, సమాధానం లేకుండా చేస్తాయి, నాశనం చేస్తాయి. వాటిని బట్టి సంతోషిస్తూ అంటారు. వాటిని బట్టి ఏమి పట్టే పని లేదు ఇంకా అలా ఉంటారు. కానీ అవి నీకు నాశనాన్ని తెచ్చిపెడతాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ దేవుని కృప నిన్ను ఆవరించి నీ మీదికి నాశనకరమైన తెగుళ్ళు కానీ నాశనకరమైనవి ఏమి నీ మీదకి రాకుండా, ఏ ప్రమాదాలు నీకు రాకుండా, ఏ సమస్యలు ఇబ్బందులు ఇరుకులు అలాంటివి ఏమి నీకు ఎదురవ్వకుండా ఆయన కృప నిన్ను ఆవరించింది, ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. మరి అలాంటప్పుడు మరి నువ్వు యెహోవాను బట్టి ఆనందగానము చేయాలి కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను రక్షించుకున్నాడు, ఆయన కృపను నీపైన ఉంచాడు, నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు ఎవరిని బట్టి ఆనందగానం చేయాలి కదా? ఆలోచించాలి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు ఒకవేళ దేవుని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే ఇంకైనా తెలుసుకోండి, మారండి, విడిచిపెట్టేసేయండి లోకాన్ని, దేవుని దగ్గరికి రండి, ఆయన్ని స్తుతించండి, ఆయన ఆరాధించండి, ఆయన ఆనందగానం చేయండి. మీ జీవితాలు కూడా మారుతాయి, అద్భుతాలు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్.